రైట్ గా గంగ పొంగితే ప్రతి గుండె ఉప్పొంగాలి. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభించాలి. కానీ ఇక్కడి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు పచ్చని పంట పొలాలు, పాడి పంటలతో కలకలలాడిన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు కాలుష్యపు కోరల్లో చిక్కి విలవిలలాడుతుంది. జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండల ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ మండలంలో వెలిసిన కాలుష్యకారక రసాయన పరిశ్రమల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. బోరు బావులన్నీ కాలకుట విషాన్ని చిమ్ముతున్నాయి. ఫలితంగా వ్యవసాయ రంగం దెబ్బతినిపోయింది. పశు సంపద మృత్యువాత పడుతుంది. కుల వృత్తులు కుదేలవుతున్నాయి. ప్రజలకు జీవనోపాధి కరువైపోయింది. రసాయన కంపెనీలతో నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్న ఆ పల్లెలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిసర ప్రాంతం చుట్టూ ఉన్న పలు కెమికల్ ఫ్యాక్టరీలు కాలకుట విషయాన్ని చిమ్ముతున్నాయి. ఇక్కడ సంవత్సరాలుగా నెలకొల్పబడిన పరిశ్రమల నుంచి వెదజల్లే వాయు కాలుష్యం, కలుషిత నీటి వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుపల్, పోచంపల్లి మండలాల్లో కొన్ని సంవత్సరాలుగా రసాయనిక కంపెనీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. కంపెనీలు రసాయన వ్యర్థాలను ట్యాంకర్లో నింపి రాత్రిపూట గ్రామాల్లో వదులుతున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నా పేరు గుమ్మి అనసూయ, అంతమ్మగూడెం. మాది రోడ్డు దగ్గర పొలం. మా పొలం వాసనకు పంటలు వండట్లేదు. మా కొడుకులకు ఉద్యోగాలు లేవు, మాకు బిజినెస్ లేవు. 2014 నుంచి నాకు లంగ్స్ ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, మా కోడలకు పేరాలసిస్. మాకు ఇక్కడ ఉంటే అసలు వెళ్తే బాగుంటలేదు. మరి ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ బతకాలి? పంటలు లేవు, నీళ్లు ఎక్కడ బయట నుంచి తెప్పించుకుందామని ఎక్కడ రావు. తాగే నీళ్ళు కూడా ఇబ్బంది ఉంది. కనీసం మరి ఊళ్ళో ఉండాలా, మేము వెళ్ళిపోవాలా? మాకు ఈ కంపెనీలలో కూలి ఇస్తారా, లేకపోతే ఈ కంపెనీలు తీసేపిస్తారా? గవర్నమెంట్ దయదలిసి ఇది ఒకటి మాత్రం కరెక్ట్ చేయాలి. లేకపోతే మేమేం మిగిలలేము, బతకలేము ఈ ఊళ్ళే. కంపెనీల యాజమాన్యాలకు గ్రామస్తులు పలుమార్లు తమ సమస్యలు చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు కంపెనీ ఎదుట టెంటు వేసుకుని నిరసనకు దిగారు. గ్రామంలో ఉండే పరిస్థితి లేదని, తాగునీరు పంటలు కలుషితమయ్యాయని, పండించిన పంటను కొనేవారు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు రావడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు శశికిరణ్, అంతమ్మగూడెం. 9 years దాకా నేను మంచిగానే ఉన్నా. కంపెనీల పొల్యూషన్ వల్ల ఏజ్ పెరుగుతా ఉంటే ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. నడవరాదు, పట్టుకుంటే నడు వస్తుంది. ఈ కంపెనీల పొల్యూషన్ వల్ల నాకు 9 years నుంచి ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. ఈ పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది, కానీ వాళ్ళ దొంగల లెక్క తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు. వాతావరణం మంచిగా ఉంటే ఈ ఊర్లోనే ఉంటాం. పొల్యూషన్ తగ్గాలి, కంపెనీలు బంద్ చేయాలి. కెమికల్ ఫ్యాక్టరీల వల్ల రాత్రిపూట కంపెనీల నుంచి వచ్చే వాయువులతో ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. వ్యర్థాలను పంట పొలాల్లో పోస్తుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో వివిధ మండలాలకు చెందిన ప్రజలు పొల్యూషన్ అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ఎలాంటి నోటీసులు కంపెనీలకు పంపకపోవడంతో కంపెనీ యాజమాన్యాలు నిబంధనలకు తూట్లు పడుస్తూ ప్రజలకు నరకయాత్ర చూపిస్తున్నారు. పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయని, ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్థాలు భూమిలోకి ఇంకడం వల్లే పంటలు కూడా పండిన విధంగా విషతుల్యమైపోయాయి. పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో అధికారులు ఇక్కడి పరిశ్రమల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా ఈ భయంకరమైన నిజం బట్టబయలైంది. అంటే త్రూఅవుట్ ద కంట్రీ మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తే అంత మంచిదని గవర్నమెంట్స్ అనుకుంటాయి. దే థింక్ దట్ ఈస్ డెవలప్మెంట్. ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ వయలేటింగ్ ఆల్ ద నార్మ్స్. ఏది ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్, ఎన్వైరన్మెంట్ యాక్ట్ అన్నిటినీ వయలేట్ చేస్తూ ఇండస్ట్రీస్ వచ్చి అవి ర్యాపిడ్ గా పొల్యూట్ చేస్తూ ఉంటాయి. It is becoming increasingly difficult for people to continue to make a reasonable living in that area. ఇక్కడి రసాయన పరిశ్రమల కాలుష్యంపై స్థానికులు, రైతులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదు. ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా హడావుడి చేసి చేతులు దులుపుకోవడం తప్ప ఏ ఒక్క పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు మచ్చుకినా కనిపించడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కి జనంపైకి విషం చిమ్ముతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పరిశ్రమల యాజమాన్యాలు ముట్టజెప్పే లంచాలకు అలవాటు పడి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.